మరి అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ జిఐ ట్యాగ్? జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే దాన్ని భౌగోళిక సూచిక అని అంటాం. సో ఈ భౌగోళిక సూచికలను 1900 జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ యాక్ట్ 1999 అనుసరించి ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో ఎంసీఏ వాళ్ళు దీన్ని గుర్తిస్తూ ఉంటారు. సో అలా ఒక ప్రోడక్ట్ని జిఐ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి, అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయినా ఇంకే ప్రోడక్ట్ అయినా కూడా దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనమాట. సో ఇచ్చేది ఎవరు? ఎంసీఏ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏ చట్టం అనుసరించి? జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 అనుసరించి. సో అలా ఈ ట్యాగ్ ఇవ్వటం వల్ల, ఈ జిఐ ట్యాగ్ అనేటువంటిది, ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వటం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే, ఎవరైతే ఆ ట్యాగ్ని పొందినటువంటి సంస్థ, అదొక అసోసియేషన్ అవ్వచ్చు, అదొక యూనియన్ అవ్వచ్చు, అదొక కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ అవ్వచ్చు. సో వాళ్ళు కనుక పొందితే, జిఐ ట్యాగ్ని పొందితే, ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉత్పత్తి చేయడానికి లేదు, వాళ్ళు తప్ప ఎగుమతి చేయడానికి లేదు, పండించడానికి లేదు. ఎంతవరకు? 10 years వరకు. సో 10 years వరకు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పండించడానికి ఛాన్సే లేదు. అది జిఐ ట్యాగ్ యొక్క విశిష్టత అనమాట.